వాట్సాప్ గైస్, ఈసారి క్యాప్లతో అయితే దూకేసా. 100% ఒరిజినల్ స్టాక్ ఉండబోతుంది. ఒకసారి ఈ క్యాప్ చూసేసుకోండి. ఈ క్యాప్లో స్టాక్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువనే వచ్చేసింది. ఒకసారి బ్లాక్ కలర్ కూడా యూజ్ చేసుకోండి. అంతా ఎంఆర్పి ట్యాగ్తో రాబోతుంది. వీటిలలో చాలా డిజైన్స్, చాలా అంటే చాలా మంచి ఆర్టికల్స్ వచ్చేసాయి. ఈసారి స్టాక్ చాలా ఎక్కువనే వచ్చేసింది. ఒకసారి మీకు ఇవన్నీ ఆర్టికల్స్ చూపించేస్తాను. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ కావచ్చు. ఈ క్యాప్ చూడండి ఒకసారి, అంతా 100% ఒరిజినల్ మాలే. ఒకసారి ఈ క్యాప్ అయితే చూసేసుకోండి. దీని బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ ఇలా వస్తుంది. ఇంకా ఫ్యాబ్రిక్ కూడా బయట ఏ ఫ్యాబ్రిక్ ఉందో లోపల కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఉంది. ఒకసారి ఈ డీటెయిలింగ్ మొత్తం చెక్ చేసుకోండి. ఫినిషింగ్ అయితే ఇలా రాబోతుంది. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఇలాంటి క్యాప్స్ మీకు మార్కెట్లో దొరకడం చాలా కష్టం. బ్రాండ్ ఒకసారి చూసేసుకోండి. చూడగానే అర్థమైంది అనుకుంటా. లేకపోతే వేరే క్యాప్ చూపిస్తా, ఒకసారి చూసుకోండి. దీంట్లో మీకు బ్రాండ్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. డూడ్, కానీ ఆర్టికల్స్ అయితే నిజంగానే పిచ్చి లేపేస్తున్నాయి. ఒకసారి చూసేసుకోండి. ఫినిషింగ్ టాప్ నాచ్. బ్యాక్ సైడ్ కూడా చూసేసుకోండి. ఎంఆర్పి ట్యాగ్ లోపల కూడా మంచి ఫినిషింగ్తోనే వస్తుంది గైస్. ఇదంతా హోల్సేల్ వీడియో. ఇదిగోండి, ఈ ఆర్టికల్ కూడా చూపించేస్తా వైట్ కలర్. ఒకసారి చూసేసుకోండి గాయస్. ఇదంతా చాలా డీసెంట్ అంటే డీసెంట్ ఆర్టికల్స్. ఇట్స్ నాట్ ఏ హిప్ హాప్, ఇట్స్ లైక్ ఎ మెన్ రాక్స్. నిజం చెప్తున్నా గైస్, ఫినిషింగ్ మాత్రం చీక్ మార్ పుకార్ ఇచ్చారు. మోస్ట్ ఫేవరెట్ కలర్ మై ఇస్ రెడ్. ఈ చీక్ మార్ పుకార్ కలర్ చూసుకోండి. కానీ నిజం చెప్తున్నా గైస్, క్యాప్స్ మాత్రం అరుపులే. మీరు బయటకి వేసుకొని వెళ్తే వర్షం పడకపోయినా ఖాళీ మెరుపులే. చీక్ మార్ పుకార్ ఉండబోతుంది మొత్తం స్టాక్. ఒకసారి దీని ఎంబ్రాయిడరీ చూసేసుకోండి. ఇంకో ఆర్టికల్ కూడా చూపించేస్తా, ఇది కూడా చూసేసుకోండి. ఇది కూడా వేరే స్టైల్, ఈ స్టైల్ కూడా చూసేసుకోండి. ఒకసారి దీని బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇలా మొత్తం ఎంబ్రాయిడరీతో రాసి రాబోతుంది. ఫినిషింగ్ ఎట్ట ఇచ్చారు బ్రాండ్ వాళ్ళు, అందుకే అట్ట ఇచ్చారు. ఈ క్యాప్ కలర్ కూడా అవసరంగా ఉంది. ప్లస్ చాలా అంటే చాలా ఆర్టికల్స్ వచ్చేసినాయి. ఈ డిజైన్ కూడా ఒకసారి చూపించేస్తా. ఫ్రంట్ సైడ్ ఏందో ఇలా రాబోతుంది మొత్తం మన బ్రాండింగ్ పిచ్తో. తెప్పించుకున్న తర్వాత ఒకవేళ స్టాక్ నచ్చకపోయినా, మీకు ఏదైనా మైనర్ వచ్చినా నేను రిటర్న్ తీసేసుకుంటా. దాంట్లో అయితే నో ఇష్యూస్. ఈ ఆర్టికల్ కూడా ఒకసారి చూసేసుకోండి. రిటర్న్ తీసుకోవడంలో అయితే నో కాంప్రమైజ్. చెప్పినట్టే రిటర్న్ తీసేసుకుంటాను. ఒకవేళ మీకు స్టాక్ నచ్చకపోయినా సరే ఈ ఆర్టికల్ కూడా చూసేసుకోండి. నిజంగా చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్తో వచ్చింది. బ్రాండ్ గురించి అయితే తెలిసిపోయింది అనుకుంటా. ఇంకా గైస్, ఒక్కసారి నా దగ్గర అయితే స్టాక్ ట్రై చేయండి. వీలైతే కాల్ చేయండి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో టైం పాస్ చేయండి. ఓకే, బాయ్.